పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు సంతృప్తిగా లేరు. ఎందుకంటే బయట చాలా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ పనులు కావడం లేదు, ఏం ఇవ్వడం లేదు, అనేక హామీలు ఇచ్చినాం, జనాల్లోకి ఎట్ట పోవాలా, మేము ఏ మొహం పెట్టుకొని పోవాలా. ఈరోజు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామంటే మీ 1,00,000 రూపాయలు ఇస్తామంటే మీ ఇప్పటిదాకా ఓ తులం బంగారం ఎక్కడ ఇవ్వలేదు. చదువుకునే పిల్లలకు నిరుద్యోగులకు 4,000 నెలలకు ఇస్తామంటే మీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. మహిళలకు 2,500 ఇస్తామంటే మీ ఇప్పటిదాకా ఎక్కడ పోయినా మహిళలు అడుగుతున్నారు 2,500 ఏమైందని. ఇట్లా అనేక పథకాలు రైతులు అడుగుతున్నారు, ఎక్కడ పోయినా రైతు రుణమాఫీ మాకు రాలేదని. అట్లయినా రైతు భరోసా 15,000 అంటారు, 12,000 అంటున్నారు, అందరికి రాలేదని, అది కూడా కొందరికే ఇచ్చినారు. ఇట్లా ఇండ్ల విషయంలో కూడా అందరికి రాలేదు, ఏదో కొందరికి ఇచ్చి 4-5 పేర్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇట్లా అన్నింటిలో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భ్రమలు కల్పిస్తుంది తప్ప, ప్రజలని మోసం చేస్తుంది తప్ప, గ్రామ సభల పేరు మీద, దరఖాస్తుల పేరు మీద సమయాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదు అనేటటువంటిది ఈరోజు అందరిలో ఉన్న మాటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బయట మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేక లోపల మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం ఉంది కాబట్టి బయట అనలేక రూమ్లలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం పెద్ద అవినీతి ప్రభుత్వం అని కూడా మాట్లాడుతున్నారు. పర్సంటేజీలు లేకుండా ఎక్కడ బిల్లులు వస్తలేవని మాట్లాడుతున్నారు. పెద్ద చర్చ. ఈరోజు ఏదైనా పని బిల్లు కావాలంటే 10% ఇవ్వాలి, మన ఆఫీస్లో ఇచ్చుకోవాలి. కాంట్రాక్టర్ ఒక్కొక్క చోట ఇచ్చుకుంటూ పోతే దానికి ఎంతవరకు పోయింది, ఈ యొక్క అవినీతి అనేది ఎంత % అయిందో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు అసలు ఎక్కడ పోయినా ఏ చిన్న కార్యకర్తను అడిగినా 5 లక్షల రూపాయల బిల్లు రావాలంటే 10% ఇచ్చుకుంటే తప్ప బిల్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అవినీతి కూపంలో కూరుకుపోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. పర్సంటేజీల ప్రభుత్వం అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఖజానాను ఈరోజు ఖాళీ ఉన్నటువంటి ఖజానాని మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ ఖాళీ చేసేటటువంటి ప్రయత్నం చేసింది తప్ప, అప్పులు తేవడము, ఆస్తులు అమ్మడము ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇవన్నీ తప్ప, వాళ్ళు ఇచ్చినటువంటి అంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏదైతే ఉందో అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పటిదాకా ఒక దారిలో పడలేదు, పరిపాలన అనేది ఇప్పటిదాకా ఒక దారిలోనే పడలేదు. ఇంకా వాళ్ళు కుర్చీలు ఎత్తుకునేటటువంటి పనిలోనే ఉన్నారు. ఏది ఏ విధంగా అమలు చేయాలి, ఏది ఏ విధంగా జరిగిన ఒక పరిపాలన, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది రోజు లేదు. కొలాప్స్ అయిపోయింది మొత్తం తెలంగాణలో.